ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? సీఎం నెక్స్ట్ పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే మంచిది. ఎందుకంటే జగన్ గారు కావాలి? తను పట్టుకున్న సంక్షేమ పథకాలు బాగున్నాయి అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల ప్రజలను సోమరిపోతం చేస్తున్నాయని చెప్పేసి అని నువ్వెందుకు అనుకుంటున్నావు? బాబు గారు అంటున్నారు. నేను బాబు గారు అంటారు, ఇంకొకళ్ళు అంటారండి. నువ్వెందుకు అనుకుంటున్నావు? బాబు గారు అంటాడు, నువ్వెందుకు అనాలి? అంటే ఆయన అంటున్నాడు కదా. మళ్ళీ ఆయన చేసినప్పుడు కూడా 3 సార్లు అవకాశం ఇచ్చాం కదా. ఆయన సోమరిపోతులు చేయలేదా? చెప్పండి. అంటే ఇప్పుడు మరి బాబు గారు వస్తే దీనికన్నా మెరుగైన పథకాలు పెడతానని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఏమండి, ఉన్నది పోయి లేనిది ఎత్తుక్కుంటారండి. ఉన్నది ఉన్నట్టు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన డెవలప్మెంట్ చేయడానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. 5 సంవత్సరాలలో 3 సంవత్సరాలు కరోనా అన్నారు. డెవలప్మెంట్ యాడుందండి? నెక్స్ట్ ఇంకొక అవకాశం ఇస్తే తను పని తను చేసుకొని పోతాడని నమ్ముతున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు సైకో రౌడీ మనల్ని పాలిస్తున్నందుకు సిగ్గుపడాలి అని చెప్పేసి అంటున్నారు. ఏమండి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి వచ్చాడండి? మోడీ పవన్ కళ్యాణ్ కలిపే కదండి ఫస్ట్ సారి గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఫస్ట్ సారి ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దించాలి అన్నాడు. చంద్రబాబు నాయుడు సపరేట్ అన్నాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఎందుకు కలిసి చేస్తున్నాడండి? అంటే వాళ్ళిద్దరు కలిసి వస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు చెడు జరిగింది ఏందో చెప్పమనండి. ఇప్పుడు మంచి కాదు. అప్పులు పాలు చేశారని చెప్పేసి. ఎవరు? చంద్రబాబు ఏమన్నా మిగిలిచ్చిపోయినాడా? చంద్రబాబు ఏమన్నా మిగిలిచ్చిపోయినాడా? ఆయన అప్పుల్లోనే తెచ్చిపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో దరిద్రంలో ఉందండి. దానికి సరైన వాడు కావాలంటే ఇప్పుడున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి అయితే పరిపాలన బాగుంటుందని నమ్ముతున్నాం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనం ఏదో ఒక రాష్ట్రానికి వలస వెళ్ళిపోయి బతకాల్సిందే అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు పోవాలా? నీకు ఊర్లో పని లేదా? పోరి నువ్వు పోతావా? నీ జీతం నీకు వస్తుంది కదా. ఇప్పుడు మేము లైవ్ ఇచ్చినా ఇవ్వకున్నా నీ జీతం నీకు వస్తుంది కదా. నువ్వు పోలేవు కదా వలస. చెప్పే మాటలు వేరు, చేసే పనులు వేరండి. అది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నిన్న రావడంతో రౌడీజం బాగా పెరిగిపోయింది, సైకోయిజం బాగా పెరిగిపోయింది అని చెప్పేసి. రౌడీజం అనేది రాజకీయం పుట్టిన కాడి నుంచి ఉందండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వస్తే కాదు, రేపు చంద్రబాబు వస్తే కాదు. ప్రతిదీ రౌడీజము రాజకీయం అనేది 2 సమంగా ఉంటాయండి. అది ఎవరు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అవి వాళ్ళ మాటలు మనము లోలకి వెళ్ళకూడదు. ఈయన వస్తే ఆయన తిడతాడు, ఆయన వస్తే ఈయన తిడతాడు. మరి ఇప్పుడు ఒకవేళ వైసీపీ టీడీపీ పార్టీ గెలిస్తే వైసీపీ పార్టీ వాళ్ళని బట్టలు తీసుకొడతా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అని నువ్వు నమ్ముతున్నావా? అంటున్నారు కదా. అవన్నీ మాటలేనండి. రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీని రాజశేఖర్ రెడ్డిని బట్టలు ఇప్పదీసి కొడతామన్నాడు పవన్ కళ్యాణ్. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒకసారి ఒక ఎమ్మెల్యేగా అవ్వలేదు. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని ఓట్లు రావచ్చు? అది నేను సర్వే చేయలేదండి, నాకు తెలియని విషయం. ఆయన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కాపులందరూ నా వైపే ఉన్నారు, యూత్ అంతా నా వైపే ఉన్నారని చెప్పి అంటున్నారు. పోయినసారి కూడా ఉన్నారు కదండి. పోయినసారి ఉన్నారు. వచ్చిందేమన్నా కొత్త ఓట్లు వస్తే రానియండి. అమ్మఒడి వేసినాడు, ఏమంటారు ముసలోళ్ళకి ఇంటికాడికి డబ్బులు ఇస్తున్నాడు. ప్రతిదీ కూడా ఆటోవాడికి, పంతులకి, పాస్టర్కి ప్రతి ఒక్కరికి వేస్తున్నాడు. తను అప్పు చేస్తున్నాడా సప్పు చేస్తున్నాడా అంటే ప్రతి ఒక్కడంటే ఒక ఇంటి యజమాని అప్పు చేయండి సంసారం నడవదు. బాధ్యతగా ఉన్న ముఖ్యమంత్రి అప్పు చేయండి రాష్ట్రం నడవదు. మీరేదో చెప్తారు, వాళ్ళు ఏదో చెప్తారని కాదు. మన ఇంట్లో కేజీ బియ్యం తీసుకురావాలంటే తండ్రి అప్పు చేస్తేనే పిల్లలు పస్తుండరండి. ఇన్ని సంక్షేమ పథకాలకు డబ్బులు తేవాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తేకుంటే ఎవరు తెస్తారండి?